జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మన శత్రు దేశం ఏది? చిన్న పిల్లవాళ్ళు అడిగినా కూడా టక్కమని చెప్తారు పాకిస్తాన్ అని చెప్పేసి. ఆ పాకిస్తాన్ ఒక్కోసారి ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే నిజంగా మేము భారతీయులు అని చెప్పి భావించే ప్రతి ఒక్కరికి కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టేందుకు ఈ పాకిస్తాన్కి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. పాకిస్తాన్ తీవ్రవాదానికి ఆలవాలమైన దేశం, అంటే తీవ్రవాదానికి ఇది మూలం అనుకోండి. పాకిస్తాన్లో ఇప్పటికీ 13 నుంచి 17 తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. అటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఒక పక్క ఈ బెలూచి రెబల్స్ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తూ ఉంటే, మరొక పక్కన ఈ తెహ్రీక్ తాలిబాన్లో పాకిస్తాన్ ఆర్మీతో ఏలా చెడు కూడా ఆడతారట్టే. ఇవన్నీ చాలా వన్నట్టు ప్రస్తుతం పాకిస్తాన్లో ఈ షియా ముస్లింలకు ఈ సున్నీ ముస్లింలకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 250 మంది ప్రజలు మరణించినట్టు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని నగరం అయినటువంటి ఇస్లామాబాద్ అయితే అల్లకల్లోలంగా ఉన్నది. పాకిస్తాన్లోని పీటీఐ పార్టీ అధినేత ఎవరు? ఈయన మాజీ క్రికెటర్ ఉన్నాడు చూడు, ఇమ్రాన్ ఖాన్. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో నుంచి విడుదల చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు అయితే నిర్వహిస్తారు. దాదాపుగా 1,00,000 మంది ప్రజలు ఇస్లామాబాద్ నగరంలోకి ప్రవేశించి అల్లకల్లోలం చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ ఆర్మీకు తీవ్రమైన పోరాటం అయితే నడుస్తుంది. ఈ ఇమ్రాన్ ఖాన్ అభిమానులకు అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చచ్చిపోయినట్టు తెలుస్తుంది. ఒక పక్క అంత దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటే, అంటే రావణ కాష్ట మారి మండుతుంది పాకిస్తాన్. ఆ మారుగుంటే వచ్చే సంవత్సరం క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీను తమ దేశంలోనే జరుపుతామని చెప్పేసి పాకిస్తాన్ అయితే పట్టుబడుతుంది. ఈ షెడ్యూల్ను సంవత్సరానికి ముందే నిర్ణయించారు కాబట్టి ఈ ఛాంపియన్స్ ట్రోఫీను తామే నిర్వహించాలని చెప్పేసి పాకిస్తాన్ అయితే బలంగా కోరుతుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వన్డే ఇంటర్నేషనల్ ట్రోఫీ. ఇది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు అయితే జరగనున్నది. అంటే 20 రోజుల పాటు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగనున్నది అనమాట. ఇక ఈ ట్రోఫీలో మొత్తంగా 8 దేశాలకు చెందిన టీంలు పాల్గొంటాయి. మొత్తంగా 15 మ్యాచ్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరుగుతాయి. అయితే ఇటువంటి దిక్కుమాలిన దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ పాకిస్తాన్లో తాము క్రికెట్ ఆడేది లేదని చెప్పేసి మన బీసీసీఐ పాకిస్తాన్కు అటు ఐసీసీకి అయితే తేల్చి చెప్పేసింది. ఐసీసీ అంటే తెలుసు కదా మీకు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీంతో ఐసీసీ ఒక హైబ్రిడ్ మోడల్ అయితే తెర మీదకి అయితే తీసుకొచ్చింది. ఈ హైబ్రిడ్ మోడల్కు పాకిస్తాన్ అంగీకరించాలని చెప్పేసి ఐసీసీ షరతు కూడా పెట్టిందనమాట. ఇక్కడ హైబ్రిడ్ మోడల్ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కొన్ని మ్యాచ్లు వచ్చేసి పాకిస్తాన్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఈ పాకిస్తాన్ ఆడుతుంది కదా, ఈ పాకిస్తాన్ ఆడి ఏ అయితే మ్యాచ్లు ఉన్నాయో వాటిని మాత్రమే ఈ పాకిస్తాన్లో నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్లను, ముఖ్యంగా మన భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహిస్తారనమాట. ఒకవేళ భారత్ కనుక ఫైనల్కి వస్తే ఆ మ్యాచ్ను కూడా దుబాయ్లోనే నిర్వహిస్తారు. దీన్నే హైబ్రిడ్ మోడల్ అంటారు. అయితే ఈ హైబ్రిడ్ మోడల్కు పాకిస్తాన్ అయితే మొదట అంగీకరించాల. ఎలాగైనా సరే ఛాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచ్లు మొత్తం కూడా పాకిస్తాన్లోనే జరగాలని చెప్పేసి పట్టుబట్టింది. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో ఐసీసీ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఐసీసీ చైర్మన్గా మన జైషా అయితే సెలెక్ట్ అయినారనమాట. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేస్తున్నారు. ఈ జైషా అంటే ఎవరో తెలుసు కదా మీకు, ఎవరో కాదు, సాక్షాత్తు మన దేశ హోంశాఖ మంత్రి బీజేపీ బాద్షా. మనకందరికీ ఆయనంటే చాలా ఇష్టం అనమాట. అమిత్ షా గారి కుమారుడే ఈ జైషా. ఇంకా తండ్రికి దగ్గర తనడు అనిపించుకున్నాడు అనమాట. ఈయన ఆ విధంగా పనిచేస్తూ ఉంటాడు. ఈయన ఏం చేశాడంటే, పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తే సరే, లేదంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీను భారత్కు మారుస్తామని, అది కూడా ఇప్పటికిప్పుడే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఏమి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసినాడు. దీంతో ఊరే స్వామి మనమేదో అనుకుంటే ఇదేంది ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అన్నట్టు వీళ్ళకు ఏం చేయాలో అర్థం కాల, బూమ్రాంగ్ అయిపోయిందంతా. దీంతో దెబ్బకు పాకిస్తాన్ నెత్తి మీద పిడుగుపెట్టినట్టు అయిపోయింది. ఇక చేసేది ఏమి లేక ఈ హైబ్రిడ్ మోడల్కు ఇంకా తప్పదన్నట్టుగా ఫైనల్గా అయితే పాకిస్తాన్ అయితే అంగీకరించింది. దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించేందుకు పాకిస్తాన్ అయితే ఆమోదం తెలిపింది. అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారత్ ఆడే మ్యాచ్లే కాకుండా మరికొన్ని మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగనున్నాయన్నమాట. కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్లో అయితే జరగనున్నాయి.
మన జైషా గారి దెబ్బ అంటే ఎట్టుంటుందో ఇదిగో చూపించాడు, పాకిస్తాన్కి అయితే రుజువు చూపించాడు. మొన్న ఐపీఎల్లో ఏ ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడిని కూడా అనుమతించకుండా అడ్డుకునేది ఎవరు? మన జైషా గారి కావడం ఇక్కడ విశేషం. అది దేశభక్తి అనేది మన ఒంట్లో ఉంటే అది ఏదో ఒక రూపంలో ఆ సందర్భం వచ్చినప్పుడు బయటపడతానే ఉంటుంది. మొత్తానికైతే పాకిస్తాన్కు చెవు పెట్టి మేలేసి పట్టుకొని మూతి పడి రాళ్ళు కొట్టేట్టు అయిపోయింది అనమాట ఈ జైషా గారి దెబ్బకు. ఎట్లా న్యూసా సూపర్గా ఉండదు కదా, అట్లే ఉంటుంది. లేకపోతే మెంగాన మెతుకు లేదు, వీళ్ళకంట అన్ని మ్యాచ్లు తీసుకుపోయి పాకిస్తాన్లో జరపాలంట. పాపం వాళ్ళు శ్రీలంక వాళ్ళు వచ్చారు ఒకసారి ఇదే మాదిర ఆడేదానికి, వాళ్ళ మీద కాల్పులు జరిపినట్టు ఈ తీవ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్లో. అట్టాడి దేశంలో కాదు ఏ ధైర్యంతో పోయి ఆడతారో ఆటగాళ్ళు క్రికెట్, సిగ్గన లేకుండా కనీసం వచ్చిన వాళ్ళకి భద్రత ఏ విధంగా కల్పించాలో కూడా వీళ్ళకి దిక్కు తెలియదు. దేశం ఒక పక్కన రావణ కష్టం మరి మండిపోతుంది. వీళ్ళకంట ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరపాలంట. అదేనా ఇంకా ఏమన్నా కావాలనా? నీ పాసుగాళ్ళరా. సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.